దేవుడికి స్తోత్రం. వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ యొక్క భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని, మనందరికీ తెలిసినటువంటి విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మనము ఎంతో డబ్బులు ఖర్చు చేసి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఫోన్లు కొంటా ఉంటాం. మరి ఎంతో వెలపెట్టి కొన్నాను కదా, దానికి ఛార్జింగ్ లేకపోతే పనిచేస్తుందా అంటే పొరపాటును కూడా పనిచేయదు. అయ్యో ఇంత డబ్బులు పెట్టి కొన్నాను కదా, మరి పని చేయాలి కదా అంటే దానికి ఒక ఛార్జింగ్ అనేది పెడితేనే, నువ్వు ఎంత వెళ్ళగల ఫోన్ అయినా సరే అది ఛార్జింగ్ పెడితేనే పనిచేస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి సన్నిధిలో మనం గడపకపోతే కనుక మనం కూడా నూతన బలాన్ని మనం పొందుకోలేము. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రతిరోజు కూడా గడపడానికి మనం ఇష్టపడితే గనక నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడు కూడా సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా ఉంటాం. ఎందుకంటే మరి మానవ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలు, అంటే మనకు ఉన్నటువంటి ఒత్తిళ్ళు, మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, మనకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం బలహీనపరుస్తూ ఉంటాయి, మనం సొమ్మసిల్లిపోయేటట్టుగా చేస్తూ ఉంటాయి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నూతన బలము అనుగ్రహిస్తాను, మీరు సమస్యలక అలయక పరిగెట్టేటట్టుగా చేస్తానని దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. రోజున దేవుని బిడ్డారా, చాలా మంది దేవుని సందులో గడపకోకుండా, మరి నూతన బలం పొందుకోకుండా ఎంతో మంది సొమ్మసిల్లిపోతా ఉన్నారు. చూడండి, ఫోన్ కొనుక్కున్నాం, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మనం ఛార్జింగ్ పెట్టేసి ఆ రోజంతా పని చేయాలంటే అది పనిచేస్తుందా? నువ్వు ఎంత విలువ పెట్టి కొన్నా ఫోన్ అయినా సరే అది ఇంచుమించు 1 గంట 2 గంటలో మనం ఛార్జింగ్ పెడితేనే అది రోజంతా నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దేవుడి సందులో కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గడిపేసి నేను నూతన బలం పొందుకోవాలి, నా పనులన్నింటిలో దేవుడి సహాయం చేయాలంటే పొరపాటును చేయలేడు. దేవుడి సందులో ఎక్కువ సమయము మనం గడపగలిగితే గనక, మరి ప్రార్థనా జీవితం కలిగి ఎక్కువ సమయం ఆయన పాదాలు పట్టుకుని ఆయన గడప దగ్గర ఆయన ఉపదేశం కొరకు మనం కనిపెట్టగలిగితే అద్భుతమైనటువంటి బలాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం ఎన్నడూ కూడా సమస్యలుకోము, అలసిపోము. కాబట్టి ఈరోజు మరి అలా గడపకోకుండా ఏదో ఒక 5 నిమిషాలుగా 2 నిమిషాలు ప్రార్థన చేసేసి ఈ రోజంతా దేవుడు నాకు కాపుదలు ఇవ్వాలనుకుని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అలా పొరపాటును జరగదు. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకున్న ఒత్తుళ్ళు నీరసిల్లిపోయేటట్టు చేస్తాయి. మరి దేవుడితో కనెక్షన్ పెరగాలంటే కనుక చూడండి, ఇప్పుడు మనం సెల్లని ఏం చేస్తున్నాం, ఎయిర్టెల్తోనో జియోతోనో ఎలా కనెక్షన్ కలిగి ఉంటేనే నెట్ వచ్చి మరి మనకు ఉపయోగపడుతుందో, అలాగే దేవునితో కూడా మనం కనెక్షన్ కలిగి ఉంటేనే దేవుని బిడ్డలారా నూతన బలం పొందుకుంటూ ఉంటాం. దేవునితో కనెక్షన్ లేకోకుండా దేవుని బిడ్డలారా మనం నూతన బలాన్ని ఎప్పటికీ కూడా పొందుకోలేము కనుక, మరి దేవునితో కనెక్షన్ ఎలా పెరుగుతుంది అని అంటే ప్రార్థనే. ఒక భక్తుడు అంటాడు, దేవుని బిడ్డలారా ఈరోజు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి మరి రోజు 2 గంటలు గడిపేవాడిని ఈరోజు 3.5 గంటలు దేవుడి సందులో గడుపుతానంటే, అదేంటి గురువు గారు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి తక్కువ సమయం గడపాలి కదా అంటే కాదు. దేవుడి సందులో ఎక్కువ సమయం గడిపితే మన పనులన్నీ కూడా త్వరగా మరి కంప్లీట్ అవుతాయని ఆ భక్తుడు అంటున్నాడు. కాబట్టి సహజంగా మనందరం ఏమంటామంటే ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి తక్కువ సమయం ప్రార్థన చేయాలంటాం. కానీ ఆ భక్తుడు అంటున్నాడు, నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలని ఆ భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా దేవుడి సన్నిధిలో ఎక్కువగా మనం గడపగలిగితే
దేవునితో ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపగలిగితే మనం నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటాం. మనం అలసిపోము, సొమ్మసిల్లిపోము. కనుక ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక కోడి పిల్లలతో మరి పక్షిరాజు పిల్ల పెరుగుతూ వచ్చిందంట. కొద్ది రోజులకి మరి పైన పక్షిరాజు ఎగురుతూ ఉంటుంటే ఆ పక్షిరాజు పిల్ల అనుకుంటుందంట, నేను కూడా అలా ఎగరగలుగుతానా అని అనుకుంటుంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పారు, నువ్వు కూడా ఎగరగలుగుతావు, ఎందుకంటే నువ్వు కూడా పక్షిరాజు పిల్లవి, నువ్వు కూడా ఎగరగలుగుతావు అని అంటే అని చెప్పారంట. ఎందుకనంటే అది మరి కోడి పిల్లలతో గడిపింది కాబట్టి దాని యొక్క శక్తి ఏంటో, దాని బలం ఏంటో అది తెలుసుకోలేకపోతుంది. మనం కూడా ఈ లోకంతో గడుపుతున్నప్పుడు, ఈ లోకాశలతో గడుపుతున్నప్పుడు మన బలం ఏంటో మనకెన్నడూ కూడా తెలియదు. కాబట్టి దేవునితో అది కనెక్షన్ చేయగలిగి కనుక ఆ కనెక్షన్ పెట్టుకుని దేవునితో గడపగలిగితే మన శక్తి ఏంటో, మన బలం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు పిల్ల కూడా కోడి పిల్లలతో బతికింది కాబట్టి దాని శక్తి ఏంటో తెలుసుకోలేకపోయింది. మనము లోకంతో గడిపినంత కాలం మన శక్తి మనకు తెలియదు. మన ప్రభుతో గడపగలిగితేనే మన శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన బలవంతుడు కాబట్టి ఆయనతో గడిపితే మనం కూడా బలవంతులం అవుతాం, మరి శక్తివంతులం అవుతాం. దేవుని బిడ్డలారా, అలాయక మన సమస్యలక ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండగలుగుతూ ఉంటామని దేవుని లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనము ప్రతిరోజు కూడా, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో గడపడానికి సమయం లేదంటున్నారు. ఒక ఫోన్లో మాట్లాడమంటే విస్తారంగా మాట్లాడతారు. అనేక విషయాలు సంభాషించడానికి గంటలు మరి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కానీ ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు సన్నిధిలో మరి ఆయన గడప దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టడానికి సమయాన్ని కేటాయించలేదు. అందుకనే అనేక మంది సమస్యలు పోతున్నారు. అరే, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నాను, ఎందుకు నేను ఇంత నీరసిల్లిపోతున్నాను, ఎందుకు నా మనసులో గందరగోళంగా, నేను అలసిపోతున్నానని చాలా మంది పోబోతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని సన్నిధిలో ఆ కనెక్షన్ లేకోకుండా, ఆ కనెక్షన్ లేకోకుండా ఉండటం ద్వారానే ఒక 5-10 నిమిషాలు ఏదో సమయం గడిపేశాం, దేవుని దగ్గర ఒక 5 నిమిషాలు గడిపేశాం, సరిపోతుంది ఈ రోజంతా అని అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత వెలగల ఫోనైనా సరే దానికి 1 గంట 2 గంటలు ఛార్జింగ్ పెడితేనే అది రోజంతా ఎలా పనిచేస్తుందో, అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినప్పుడే మనము నూతన బలాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, మన కనెక్షన్ ప్రతిరోజు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆ కనెక్ట్ అవ్వాలంటే కనుక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన గడప దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడే నూతన బలం పొందుతాం, నూతన శక్తిని పొందుకుంటాం. మనం ఎన్నడూ కూడా అలసిపోకుండా, సమస్యలు పోకుండా ముందుకు సాగిపోగలుగుతామని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. అందుకనే రండి, ప్రయాసపడి భారం వస్తున్నారా సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు నూతన బలం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నూతన బలం పొందుకుందాం. మరి పక్షిరాజు కూడా మరి 35 సంవత్సరాలు అది ఏమవుతుందంటే అలసిపోతుంది. అలసిపోయి తన శరీరం మొద్దుబారిపోతుంది, తన రెక్కలు అలాగే ముక్కు గోళ్ళు ఇవన్నీ కూడా మొద్దుబారిపోయి ఎగరలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే మనుష్య సంచారం లేనటువంటి ఒక కొండ ప్రాంతానికి, కొండ శిఖరానికి వెళ్ళి మరి తన శరీరాన్ని, తన ముక్కుని గోళ్ళతో తీసివేసుకుని తన యొక్క ఈకలన్నీ కూడా పీకి వేసుకుని, దేవుని బిడ్డారా, ఆ 3 మాసాలు నూతన బలం పొందుకోవడానికి 3 మాసాలు ఎదురు చూస్తుందంట. 3 మాసాల తర్వాత మరి నూతన శక్తిని పొందుకుంటానే చక్కగా రెక్కలు, కొత్త ఈకలు, కొత్త ముక్కు, కొత్త గోళ్ళు రాగానే అది మరొక 35 సంవత్సరాలు యవన బలం పొందుకుని మరొక 35 సంవత్సరాలు బ్రతికి దాని వయసు 70 సంవత్సరాలు అది బతుకుతుందంట. అలాగే మనం కూడా
పక్షిరాజు యవన వల్ల ప్రతిరోజు కూడా నూతన బలం పొందుకోవాలంటే ఎక్కువగా దేవుని సందులో గడపాలి. అయ్యో నేను ఎంత వెలగల పోను కాబట్టి నేను 5 నిమిషాలు ఛార్జింగ్ పెడతానంటే కుదరదు. ఎంత వెలగల ఫోనైనా సరే ఎక్కువ ఛార్జింగ్ పెట్టాలి. అంతేకాకుండా దానికి సిమ్ము ఏదో ఒక సిమ్తో కనెక్షన్ ఎలా ఉంటుందో, అది జియోనో ఎయిర్టెల్లోనో దేంతోనో ఎలా కనెక్షన్ ఉంటుందో అలాగే మనం ప్రతిరోజు కూడా ప్రార్థనతోనూ వాక్యంతోనూ మనం దేవుడితో కనెక్షన్ కలిగి ఉంటే అనేకమైన దీవులు పొందుకుంటాం, నూతన బలం పొందుకుంటాం. అటువంటి నూతన బలం మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికుల్లో దీవించిన కాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక.